హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం కెమిస్ట్రీ పీడిఎఫ్ని ఇవ్వాలని అనుకున్నాం కదా, సో కొంచెం డిలే అయింది, ఏమనుకోకండి. సో ఇప్పుడు కెమిస్ట్రీలో వచ్చేసి మొత్తం చాప్టర్స్, ఈ 10 చాప్టర్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా కేవలం ఒక 2 చాప్టర్లు మాత్రమే రెడీ అవ్వలేదండి, అవి కూడా పరమాణువులు మరియు మూలకాల వర్గీకరణ. సో ఈ ఎవరైనా కావాల్సిన వాళ్ళు సో ఆ నెంబర్కి కనుక వాట్సాప్ చేసి క్యూఆర్ కోడ్ సెండ్ చేస్తాను, సో తీసుకోవచ్చు. ఇంకా కొత్తగా వచ్చిన మన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు, అలాగే ఇంతకుముందు ప్రీవియస్గా కెమిస్ట్రీ ఏ పీడిఎఫ్లు తీసుకొని వాళ్ళైతే, సో గతంలో అయితే 3 చాప్టర్స్ అనేది తీసుకున్నారు కొద్దిమంది అయితే ఇంకా తీసుకోలేదు. సో మొత్తం కెమిస్ట్రీ కావాలనుకున్న వాళ్ళు ఈ 3 చాప్టర్స్ ప్లస్ పార్ట్ 4 కలిపేసి ఈ 91 రూపీస్ సెండ్ చేస్తే వాళ్ళకు నేను పీడిఎఫ్లు సెండ్ చేస్తానండి. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క గ్రేడ్ 3 యొక్క పేపర్స్ని తీసుకొని మన నోట్స్తో కంపేర్ చేశానండి. వాటి గురించి ఒకసారి మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. సో క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నాడు, ఈ కింది వాటిలో వాయువును ద్రవీకరించడానికి ఉపయోగించే దృగ్విషయం ఏది అంటారు. అంటే వాయువును లిక్విడ్గా మార్చడానికి ఏ పద్ధతి ఏం చేస్తే మారుతుందన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి పీడనాన్ని ప్రయోగించి, అంటే పీడనాన్ని పెంచి మరియు ఉష్ణోగ్రతను తగ్గించడం వల్ల ఈ యొక్క వాయువు అనేది ద్రవంగా మారుతుంది. సో మన మెటీరియల్ ఆల్రెడీ ఉంటుందన్నమాట. సో పీడన మార్పు అని చెప్పేసి ఒక చోట ఉంటుంది. పీడనాన్ని పెంచడము మరియు ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా వాయువును ద్రవ స్థితిలోకి మార్చవచ్చు అనమాట. సో ఇది పదార్థాలు అనేటువంటి చాప్టర్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 4 ఏది సస్పెన్షన్ కు సాధ్యమయ్యే లక్షణం కలిగి ఉంది అని అడిగాడు. సస్పెన్షన్ అంటేనే అవలంబనం అంట. ఇది కూడా పదార్థాలు అనేటువంటి చాప్టర్లో ఉంటుంది. సో ఈ సస్పెన్షన్ కి కలిగి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే విజాతీయ మిశ్రమం అన్నమాట. సో ఇది పదార్థం అనే చాప్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఒక చూడండి, అవలంబనంని సస్పెన్షన్ అంటారు. అవలంబ లక్షణాల కింద ఉన్నాయి కదా, అవలంబనం ఒక విజాతీయ మిశ్రమం అని చెప్పేసి మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వేడి చేసినప్పుడు వ్యాపన ప్రక్రియకు ఏం జరుగుతుంది అంటే, వేడి చేసినప్పుడు వ్యాపిస్తాయి అనమాట, ఎక్స్పాన్షన్ అవుతాయి కదా. సో అది ఎలా ఉంటుంది, సో వేడి చేసినప్పుడు వ్యాపనం అనేది వేగవంతం అవుతుంది అనమాట. ఏదైనా ఘన పదార్థాలను కానీ, ద్రవ పదార్థాలను కానీ, వాయు పదార్థాలను కానీ మనం వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క వేగం పెరుగుతుంది. సో మనం ఆల్రెడీ ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఘన పదార్థాల ఉష్ణోగ్రత పెంచినప్పుడు కణాల యొక్క గతిశక్తి పెరుగుతుంది మరియు గతిశక్తి పెరుగుదల కారణంగా కణాలు ఎక్కువ వేగంతో కంపించడం ప్రారంభిస్తాయి. ఇక్కడ కంపించడం అంటే వ్యాపించడం జరుగుతుంది అని చెప్పి మనం నీట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ కింది చేతులలో ఏది పదార్థం యొక్క ఘనస్థితికి ఉదాహరణ. సో ఘనస్థితి అంటేనే మన ఆప్షన్స్ చూసి చెప్పొచ్చు అనమాట. నూనె, చక్కెర అనేది ఒకటి ద్రవ పదార్థం, ఒకటి ఘన పదార్థం. అలాగే నీరు, ఆక్సిజన్ ఒకటి ద్రవ, ఒకటి వాయువు అనమాట. చక్కెర మరియు స్పాంజ్ ఇవి కూడా రెండు కూడా ఘన పదార్థాలు కాబట్టి ఇది ఘన పదార్థానికి ఉదాహరణ అనమాట. మరి జ్యూసు మరియు పాలు తీసుకున్నట్లయితే రెండు కూడా ద్రవ పదార్థాలు కాబట్టి ఘనస్థితికి ఉదాహరణ కాదు అనమాట. నెక్స్ట్ అయానిక సమ్మేళనానికి సంబంధించి ఈ కింది వాక్యాలు ఏది సరైనది. అయానిక సమ్మేళనాలలో ఎలక్ట్రాన్ల బదిలీ అనేది లోహం నుండి అలోహానికి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో మనం ఆల్రెడీ క్వశ్చన్లో మన మెటీరియల్లో కూడా ఇవ్వబడి ఉంటుంది. లోహాల నుండి అలోహాలకు ఎలక్ట్రాన్ల బదిలీ వలన ఏర్పడేటువంటి సమ్మేళనాలను అయానిక సమ్మేళనాలు లేదా ఎలక్ట్రోవాలెంట్ సమ్మేళనాలని అంటారనమాట. సో లోహాలు అంటే ఇప్పుడు మెగ్నీషియం ఉంది, మెగ్నీషియంలో +2 ఉంటాయి కదా, తన ఎలక్ట్రాన్స్ అనేది క్లోరిన్కి ఇస్తారనమాట. సో క్లోరిన్ అనేది అలోహం కదా, మెగ్నీషియం లోహం కదా. సో ఈ మెగ్నీషియం క్లోరైడ్ ఏర్పడేది ఒక అయానిక సమ్మేళనానికి ఉదాహరణ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ హైలీ కంప్రెసిబుల్. సో ఇచ్చినటువంటి వాటిలో ఎక్కువగా కంప్రెస్ చేయబడింది, అదే సంపీడనం చెందించబడింది అంటే గ్యాస్ స్టేజ్ అనమాట. అంటే వాయు స్థితి అనేది ఎక్కువగా కంప్రెస్ చేయబడి ఉంటుంది. ఉదాహరణకు మనం ఎల్పిజి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కావచ్చు, సిఎన్జి గ్యాస్ సిలిండర్తో నడిపేటువంటి ఆటోలు కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏమైంది, ఫైర్ ఎగ్జాస్ట్ కూడా చేస్తారు కదా అక్కడ కూడా. సో కార్బన్ డైఆక్సైడ్ని మన వాళ్ళు సిలిండర్లో నింపి ఉంటారు అనమాట. సో కంప్రెస్ చేసి ఉంటారు. సో ఇది కూడా మనం ఇవ్వబడింది అనమాట. వాయుస్థితి అనేటువంటి పదార్థాలు ఇవ్వబడింది. ఘన ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయువులు అధిక సంపీడనాన్ని కలిగి ఉంటాయి. సో వాయువులు అనేది అధిక పీడనాన్ని కలిగి ఉంటాయి కాబట్టి సో ఒకటే ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఇది కూడా మన మెటీరియల్లో నీట్గా ఇవ్వబడింది. నెక్స్ట్ CH3OH, C2H5OH, C3H7OH మరియు C4H9OH సమ్మేళనాలు దాదాపుగా ఒకే విధమైనటువంటి రసాయన లక్షణాలను ప్రదర్శిస్తాయి, ఎందుకంటే అవి నీటికి చెందినవి. సో ఇవన్నీ కూడా సమజాతికి చెందినవి అన్నమాట. హోమోలాజస్ సిరీస్ అంటారనమాట. ఇది కూడా మన మెటీరియల్ నీట్గా ఇవ్వబడింది. సమజాతి
శ్రేణులు అని చెప్పేసి ఇక్కడ మీరు ఆప్షన్ చూసినట్లయితే ఉదాహరణల కింద కూడా ఇవ్వబడినాం. CH3OH, C2H5OH, C3H7OH అనేవి కూడా ఇవన్నీ కూడా హోమోలాజియస్ సిరీస్ లేదా సమజాతి శ్రేణులకు చెంది ఉన్నాయని చెప్పేసి నీట్గా ఇవ్వబడింది. నెక్స్ట్, ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్, అంటే ఉపరితల వైశాల్యం పెరిగితే బాష్పీభవన రేట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అది కూడా పెరుగుతుంది. ఇది కూడా మన మెటీరియల్ ఇవ్వబడింది. సో బాష్పీభవన రేటు పెరుగుదలను ఈ కింది విధంగా గమనించగలని చోట ఉపరితల వైశాల్యంలో పెరుగుదల. సో బాష్పీభవనం అనేది ఒక ఉపరితల దృగ్విషయం, అంటే ఒక ఫినామినా. సో ఉపరితల వైశాల్యం పెరిగినట్లయితే బాష్పీభవన రేటు పెరుగుతుందని చెప్పి మనం ఇవ్వడం జరిగింది మెటీరియల్లో. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు ఇన్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఆక్సీకరణ ప్రక్రియ ద్వారా ఆల్కహాల్ అనేది కార్బాక్సిల్గా మారుతుంది. సో ఏమి యూజ్ చేసుకుని అంటే పొటాషియం పర్మాంగనేట్ అనేటువంటి పదార్థాన్ని యూజ్ చేసుకొని సో మనకు ఆల్కహాల్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్గా మారుతుంది అన్నమాట. సో ఉదాహరణకి ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ లేదా ఆమ్లీకృత పొటాషియం డైక్రోమేట్ అనేవి ద్రవ రూపంలో ఉన్నప్పుడు ఆక్సీకరణలుగా పనిచేసి ఆల్కహాల్కు ఆక్సిజన్ను అందించి వాటిని కార్బాలిక్ యాసిడ్గా మారుస్తాయి. సో ఇది కూడా మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట దీనికి. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హోమోలాజియస్ కాంపౌండ్ యాజ్ అ కంపేర్డ్ టు అదర్స్. ఇచ్చినటువంటి వాటిలో సమజాతి కానిది ఏది అని చెప్తున్నాడు అనమాట. సో మనకు తీసుకున్నట్లయితే ఆప్షన్ 1 అనేది సమజాతి కాదు, మిగతా 3 అనేది కూడా సమజాతి. సో ఇది కూడా మనం ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఉదాహరణకు CH3OH, C2H5OH, C3H7OH అనేది కూడా ఇవన్నీ కూడా సమజాతి శ్రేణులు అనమాట. సో కానిది ఏదంటే ఇది ఫస్ట్ 1 కాదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ సాచురేటెడ్ కార్బన్ కాంపోనెంట్. సో ఇందు వాటిలో ఏది సంతృప్త కార్బన్ సమ్మేళనం అని చెప్తున్నాడు అన్నమాట. సో ఆల్కీను, ఆల్కైను, ఏథేను మరియు ఆల్కేన్ అనమాట. సో ఆల్కేన్ అనేది ఆప్షన్ 4, ఆల్కేన్ అనేది సంతృప్త కార్బన్కి సంబంధించినది అనమాట. సో మన ఇది ఇక్కడ కూడా ఇవ్వబడింది అనమాట. సో 2 కార్బన్ పరమాణువుల మధ్య ఏకబంధాన్ని కలిగి ఉన్న హైడ్రోకార్బన్లను ఆల్కేన్ అని అంటారు. ఇవి సంతృప్త అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్లు అని చెప్పి మన మెటీరియల్ ఇవ్వబడింది. నెక్స్ట్, కాపర్ ఈజ్ అ మోర్ రియాక్టివ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. సో కాపర్ అనేది ఎక్కువ చర్యాశీలత కలిగి ఉంటుంది. కింది వాటిలో దేనికన్నా ఎక్కువ చర్యాశీలత కలిగి ఉంటుంది అన్నాడు. సో ఆప్షన్ల ప్రకారం అయితే సిల్వర్ దానికన్నా కాపర్ ఎక్కువగా చర్యాశీలత కలిగి ఉంటుంది. సిల్వర్ అనేది తక్కువ చర్యాశీలత కలిగి ఉంటుంది. సో మన ఇది కూడా మెటీరియల్ ఇవ్వబడింది. సో చర్యాశీలత శ్రేణి ఈ విధంగా ఇవ్వబడింది. అధిక చర్యాశీలత నుండి అల్ప చర్యాశీలత వరకు తగ్గుతూ వచ్చినట్లు చూస్తే మనకు కింది నుంచి 4వది రాగి కదా, కాపర్ కన్నా తక్కువ చర్యాశీలత కలిగింది ఏంటి, వేజి అంటే వెండి కలిగి ఉంది అనమాట. ఇంకా మిగతా మనకు ఆప్షన్ల ప్రకారం చూసినట్లయితే పొటాషియం, కాల్షియం, సోడియం అన్ని కూడా రాగి కన్నా ఎక్కువ చర్యాశీలత కలిగి ఉన్నాయి అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ద ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ ద బ్యూటనాల్. సో బ్యూటనాల్లో ప్రజెంట్ అయి ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ అండ్ సో ఆల్డిహైడ్లు అనేటువంటివి బ్యూటనాల్లో ఉంటాయన్నమాట. సో ఇది ఇక్కడ చూసినట్లయితే మనకు ఆల్డిహైడ్ల సాధారణ ఫార్ములా RCOH. దీనిలో R అనేది ఆల్కైల్ గ్రూప్ మరియు CHO అనేది ప్రమేయ సమూహానికి అంటే ఫంక్షనల్ గ్రూప్ చెందింది. ఉదాహరణకి బ్యూటనాల్ అనేటువంటి. సో ఇది కూడా మన మెటీరియల్ ఇవ్వబడింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో ఇచ్చినటువంటి వాటిలో ఏది కరెక్ట్ అని అంటున్నాడు. సో మెటల్స్ కెన్ బి బీటెన్ ఇంటూ థిన్ షీట్. అంటే కొన్ని మెటల్స్ అనేవి ఏమిటంటే పల్చని షీట్ లాగా మారుస్తాయి. సో దీన్ని ఏమంటామంటే మాలియబిలిటీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, మెటల్ కెన్ బి డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్. అంటే చిన్న చిన్న వైర్లుగా మెటల్స్ని మనం మలచవచ్చు అంటున్నారు. నెక్స్ట్, మెటల్స్ ఆర్ ఏ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. సో మెటల్స్ అనేది గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అంటే హీట్ని అవి ట్రాన్స్ఫర్ చేయగలిగే విధంగా ఉంటాయి. ఉదాహరణకు మన వంట పాత్రలు తీసుకుంటే వంట పాత్రలు అన్ని మెటల్తో తయారై ఉంటాయి కదా. సో అవి కూడా హీట్ని ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతాయి. సో ఇచ్చినటువంటి ఆప్షన్ల ప్రకారం 3 కూడా కరెక్ట్ అనమాట. సో ఇది కూడా మన మెటీరియల్లో ఉంది. సో లోహాలకు ఉపయోగాలు. సో మిఠాయిల పైన అలంకరించడానికి పలుచని వెంటరేకులను, తినుబండారాలను ప్యాకింగ్ చేయడానికి చాక్లెట్ల రేపలు పలుచని అల్యూమినియం ఉపయోగిస్తారు. సో ఇవన్నీ కూడా షీట్లుగా వస్తాయి కాబట్టి అన్నమాట ఇది చెప్తున్నాడు. నెక్స్ట్, లోహాలకు ఉండేటువంటి స్థరణీయత అంటే మాలియబిలిటీ, కాంతివత అనేటువంటి లక్షణాల చేత వీటిని విద్యుత్ పరికరాలు అంటే తీగలుగా వాడతాము, ఆటోమొబైల్స్లో వాడతాము, శాటిలైట్లో వాడతాము, విమానాలు, వంట పాత్రలు అంటేనే హీట్ని గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ కదా, అందుకోసం
వంట పదార్థాలుగా వాడతాము. అలాగే యంత్ర భాగాలు, అలంకరణ సామాగ్రి తయారు చేయడానికి వాడతాం అన్నమాట. సో ఈ విధంగా లోహాలను ఈ విధంగా అన్ని వాడతాం అన్నమాట. సో మనం రాసిన మెటీరియల్ అంతా కూడా ఎన్సీఆర్టీ బేస్ చేసుకున్నటువంటి మెటీరియల్ నుంచి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ 95% క్వశ్చన్స్ అనేవి కూడా మన మెటీరియల్లో రావడం జరిగింది. నేను కేవలం కంపేర్ చేసింది కేవలం 2 షిఫ్ట్లలో మా ఫ్రెండ్స్, అది కూడా మా రూమ్మేట్స్ రాసినటువంటి 2 పేపర్స్ని శాంపిల్గా తీసుకున్నాను. వాటిలో క్వశ్చన్స్ని కంపేర్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని కూడా ఈ మెటీరియల్ నుంచి వచ్చాయన్నమాట. సో ఎవరైనా కనుక పీడిఎఫ్లు కావాలంటే సో వాట్సాప్ నెంబర్ కనుక చేసి